ఖమ్మంలోని మమతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స చేశారు. 80 ఏళ్ల వృద్ధుడికి చిన్న మెదడులో ఉన్న గడ్డను సర్జరీ చేసి తొలగించారు. చిన్న మెదడు బ్రెయిన్ స్టెమ్ మధ్యలో ఏర్పడ్డ గడ్డను న్యూరో సర్జన్ జగదీష్ నేతృత్వంలోని వైద్య బృందం విజయవంతంగా తొలగించారు. చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన వెంకయ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మమతా హాస్పిటల్కు వచ్చారు. న్యూరో సర్జన్ డాక్టర్ జగదీష్ వెంకయ్యను పరీక్షించి చిన్న మెదడులో గడ్డను గుర్తించారు. చిన్న మెదడులో కణితిని తొలగించడం ఎంతో క్లిష్టమని, 80 ఏళ్ల వయసులో పేషెంట్కు సర్జరీ ఎంతో రిస్క్తో కూడుకున్నదని డాక్టర్ జగదీష్ అన్నారు. సర్జరీ తర్వాత అనారోగ్య సమస్యల నుంచి పేషెంట్ వెంకయ్య పూర్తిగా కోలుకున్నారని డాక్టర్ జగదీష్ చెప్పారు. పేదలకు వైద్య సేవలు అందించడంలో మమతా హాస్పిటల్ ఎప్పుడూ ముందుంటుందని మమతా వైద్య సంస్థల సెక్రటరీ జయశ్రీ తెలిపారు. జిల్లా నుంచి రావడం జరిగింది. అతను తలనొప్పి, వాంతులు ప్లస్ కాళ్ళు చేతులు బలహీనత, అప్పుడప్పుడు ఫిట్స్, నడవలేని పరిస్థితుల్లో కళ్ళు తిరుగుతూ నడుస్తున్నప్పుడు ఎటు పడిపోతామో తెలియని పరిస్థితుల్లో మా దగ్గరికి నవంబర్ నెల ఫస్ట్ మంత్లో రావడం జరిగింది, ఫస్ట్ డేట్లో. ఆ తర్వాత తనకి రొటీన్గా సిటీ స్కాన్, బ్రెయిన్ స్కాన్, ఎంఆర్ఐతో కాంట్రాస్ట్, ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ తీయడం జరిగింది. ఆ ఎంఆర్ఐలో మనకి ఒక ట్యూమర్ బయటపడడం జరిగింది. అదే ఒక చిన్న మెదడులో ఉంటుంది. చిన్న మెదడు అంటే ఒక పక్క సెరిబెల్లం ఉంటుంది, దాని ముందు ఒక వెంట్రుకల్, ఫోర్త్ వెంట్రుకల్ ఉంటుంది, దాని ముందు బ్రెయిన్ స్టెమ్ ఉంటుంది. ఆ బ్రెయిన్ స్టెమ్లోనే మనం గాలి తీసుకునే సెంటర్ కానీ, హార్ట్ సెంటర్ కానీ, కార్డియక్ సెంటర్ కానీ, అట్ ది సేమ్ టైం బీపీ సెంటర్ కానీ, ఎవ్రీ వైటల్స్ అన్నీ దాని నుంచే ఒక నరాలని కుదించుకుపోయి ఒక స్పైనల్ కార్డుగా, ఆ బ్రెయిన్ స్టెమ్ కంటిన్యూషనే స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్ అంటే మీకు అందరూ తెలిసి చేతులకి కాళ్ళకి సప్లై చేసే పార్టు, అక్కడి నుంచి నరాలను వస్తూ ఉంటాయి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్.